Hello viewers, welcome back to our channel. ఐఐటీలో సీట్ కొట్టాలి, మంచి ర్యాంక్ రావాలి అనేటువంటి డ్రీమ్తో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 2.5 lakh స్టూడెంట్స్ రాజస్థాన్లో ఉన్న కోటా సిటీకి ట్రైనింగ్ కోసం వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ బయటపడని కొన్ని నిజాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కోటాకి వెళ్ళిన స్టూడెంట్స్లో ప్రతి 100 మందిలో 5గురిని తీసుకున్న అంటే 100లో జస్ట్ 5 పీపుల్ కూడా జేఈఈ అడ్వాన్స్ని వాళ్ళు క్లియర్ చేయలేకపోతున్నారు. సో అసలు కోటాలో జేఈఈ ఆస్పిరెంట్స్ ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి, దీని వెనుకున్నటువంటి రీజన్స్ ఏంటి, ఎందుకు అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోతున్నారు అనేది మనం చూసుకుంటే అక్కడ బ్యాచ్ డౌన్ గ్రేడ్ సిస్టమ్. ఒక క్లాస్లో 200 నుంచి 300 స్టూడెంట్స్ని కూర్చోబెట్టడం. ఒకే క్లాస్లో ఇంతమంది అంటే ఎంత క్రౌడ్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ప్రతి వారం కండక్ట్ చేసే టెస్ట్లలో కనుక మార్కులు తగ్గితే నిర్మోహమాటంగా అంటే ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా ఆ స్టూడెంట్ని కింద ఉన్నటువంటి బ్యాచ్కి పంపించడం. సో ఇలా పంపించేసినప్పుడు ఏమవుతుంది, ఆ స్టూడెంట్లో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు దేనికోసం అయితే ఆ ప్లేస్కి వెళ్ళి చదువుకుంటున్నారో దానిపైన కూడా కాన్సన్ట్రేషన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం అక్కడ జరిగే వాటిలో ఫస్ట్లో ఉండే ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చిన ప్రాబ్లం వచ్చేసి ఓవర్లోడ్, సెల్ఫ్ స్టడీకి టైం లేకపోవడం. ఒక లెక్చరర్ స్టూడెంట్కి ఎంత నేర్పించినా కూడా సెల్ఫ్ స్టడీకి టైం లేకపోతే అంటే క్లాస్లో అందరితో పాటు ఆ లెసన్స్ విన్నా కూడా సెల్ఫ్ స్టడీకి ఒక టైం అంటూ ఉండాలి. అప్పుడే కంప్లీట్ నాలెడ్జ్ అనేది రేపటి రోజున ఎగ్జామ్ ప్రిపరేషన్కి అనేది పాసిబుల్ అవుతుంది. ఎంత వరస్ట్గా ఉంటుందంటే అక్కడ సిచ్యువేషన్, ఈ కోచింగ్ సెంటర్స్లో ప్రతి సబ్జెక్ట్కి 500 DPPలు ఇస్తారంట. అంటే స్టూడెంట్స్ వీటన్నిటిని సాల్వ్ చేసి అవి కలెక్ట్ చేసుకోవడానికే వాళ్ళ టైం అంతా సరిపోతుంది. అండ్ యూ డోంట్ బిలీవ్, ఒక రోజులో మనకి 24 hours ఉంటాయి. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఆ 24 hoursలో 16 to 18 hours వరకు క్లాస్ రూమ్స్లలోనే ఉంటారు. సో జస్ట్ ఇమాజిన్, అన్ని గంటలు ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్ ఉన్నారు అంటే వాళ్ళకి ఇంకా సెల్ఫ్ స్టడీ చేసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది, వాళ్ళకు వాళ్ళు టైం ఇచ్చుకోవడానికి అసలు స్కోప్ ఎక్కడ ఉంటుంది. సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్. అక్కడ డైలీ ఒక 8 hours వరకు లెక్చర్స్ వింటారు, అది ఓకే. కాకపోతే ర్యాంక్ డిసైడ్ చేసేది మనం ఎంతసేపు చదివామన్నది కాదు ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, చదువుతున్న టైంలో ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్నామన్నదే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ 16 గంటలు 18 గంటలు కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా సెల్ఫ్ స్టడీ చేసుకోవడానికి టైం ఉండదు. కాబట్టి ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ అనే చెప్పాలి వాళ్ళకి. పోనీ ఓకే, మండే టు ఫ్రైడే ఆర్ మండే టు సాటర్డే ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఓకే అనుకున్నా కూడా వీకెండ్లో మనకి టైం ఉంటుందా అంటే కాదు. ఆ వీకెండ్లోనే వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. సో ఈ వారమంతా ప్రెషర్ పడిపోయి ఆ ఎగ్జామ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా. సో అండ్ ఆల్సో ఆ ఎగ్జామ్లో రాకపోతే ఇంతకుముందు చెప్పినట్టు వేరే డౌన్ కింద ఉన్నటువంటి బ్యాచ్కి పంపించడము, ఈ కైండ్గా వాళ్ళని డిగ్రేడ్ చేయడం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడికి ట్రైనింగ్ కోసం వెళ్ళే వాళ్ళు ఒక 15-16 years ఆఫ్ ఏజ్లోనే ఉంటారు, అరౌండ్ ఈ ఏజ్లోనే ఉంటారు. కాబట్టి ఇంటికి దూరం ఉంటున్నాము అనేది ఒకటి వాళ్ళ మైండ్లో ఎప్పుడూ ఉండిపోతుంది. సో ఆ హోమ్ సిక్నెస్ని ఫీల్ అవుతారు, కాలేజ్లో ఉండేటువంటి ఆ ప్రెషర్ని ఫీల్ అవుతారు. ఇన్ని ప్రెషర్స్ మధ్యలో కాన్సన్ట్రేటెడ్గా చదవాలి అంటే ఎంతవరకు పాసిబుల్ అవుతుంది. సో ఇది ఆ కాలేజ్ వాళ్ళు ఆలోచించాలి, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా పడదు. మెయిన్గా మనం ఏదైనా చేయాలంటే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ఫుడ్ పడనప్పుడు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది చదువుకోవడానికి, కూర్చొని అన్ని గంటలు చేయడానికి. సో దీనివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది, బాలేదు అని పేరెంట్స్కి చెప్తే వాళ్ళు డబ్బులు కట్టి అక్కడ జాయిన్ చేసిన తర్వాత సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే డెఫినెట్లీ పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారు. కాబట్టి మ్యాక్సిమం స్టూడెంట్స్ చెప్పకుండా ఉండడానికే అవాయిడ్ చేస్తారనమాట. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది, చెప్పుకోవడానికి ఎవరు లేక వాళ్ళు ఎలోన్గా ఉన్నప్పుడు ఆ బాధపడే మూమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా వాళ్ళని డిగ్రేడ్ చేస్తుంది. ఇంకొక భయంకరమైన ఫ్యాక్ట్ చెప్తా. మెయిన్ రీజన్ వచ్చేసి పేరెంట్స్ పెట్టే ప్రెషర్.
ఒకవేళ స్టూడెంట్ నిజంగానే అంటే ఇందాక చెప్పినట్టు ఫుడ్ బాగాలేదనో, లేకపోతే నేను ఉండలేకపోతున్నానో, లేకపోతే ఇలా ప్రెషర్ పెడుతున్నారు అనేటువంటి మాటలు పేరెంట్స్కి చెప్తే అందరు పేరెంట్స్ వినరు. వీళ్ళు ఇంటికి తిరిగి వచ్చేయడానికి ఏదో ఒక సాకు చెప్తున్నారు అనే పేరెంట్స్ అనుకుంటారు కాబట్టి అంత ఈజీగా పేరెంట్స్ నమ్మరు. సో ఇది కూడా వాళ్ళకు ఒక ప్రెషర్ అని చెప్పాలి. ఇంత ఖర్చు పెడుతున్నాము, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అనేసి అంటే జస్ట్ ఇమాజిన్ 5 to 7 lakhs పే చేస్తున్నారు అన్నప్పుడు అక్కడ పే చేసిన తర్వాత స్టూడెంట్ అక్కడ చేయలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు అంటే ఏ పేరెంట్ కూడా అంత ఈజీగా ఒప్పుకోరు. నిజం చెప్పాలంటే కూడా చాలా మంది అప్పులు చేసి మరి పిల్లలు ఒక గుడ్ పొజిషన్లో ఉండాలన్న ఇదితోని ఒక ఇంటెన్షన్తోని అక్కడ జాయిన్ చేస్తారు. సో ఇటు పిల్లలు చెప్పేది, అటు అప్పుల భారం ఏదైతే ఆ ప్రెషర్ ఉంటుందో రెండు కూడా ఉంటాయి. కాబట్టి పాపం పేరెంట్స్ కూడా వెనక్కి తిరిగి చూసుకునే ఆప్షన్ ఉండదు. ఏవైతే పిల్లలు పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో పేరెంట్స్ అయితే కొంతవరకు అర్థం చేసుకోరనే చెప్పాలి. ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఫ్రీనెస్ అనేది ఉండాలి పేరెంట్స్కి చెప్పడానికి, పేరెంట్స్ అర్థం చేసుకోవడానికి కూడా. ఈ రీజన్స్ వల్లే అక్కడ స్టూడెంట్స్ సూసైడ్ రేట్ అనేది కూడా విపరీతంగా పెరుగుతుంది అనేది కూడా ఒకటి తెలుసు. కాంపిటీషన్ని తట్టుకోలేరు, పేరెంట్స్కి చెప్తే అర్థం చేసుకోలేరు, కాబట్టి ఇంటికి తిరిగి వెళ్ళే ఆప్షన్ వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళకు ఉండే ఒకే ఒక ఆప్షన్ సూసైడ్ అని అనిపిస్తుంది. సో దాన్ని ఆప్ చేసుకుంటున్నారు. కొంతమంది ఓవర్గా డిప్రెస్ అయిపోయిన వాళ్ళు, బేర్ చేయలేని వాళ్ళు. ఈ విషయాలన్నీ చెప్పేది కూడా పేరెంట్స్ని మీ పిల్లల గురించి భయపెట్టడానికో కాదు, లేకపోతే స్టూడెంట్స్ మీ సిచ్యువేషన్ ఇలా ఉంటుందో అని చెప్పడానికి కాదు. జస్ట్ అక్కడ ఏమవుతుంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే వీడియో అన్నమాట. ఒక స్టూడెంట్ మెంటల్గా ఎంత ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళ కెపాసిటీని బట్టే ఆ కాలేజ్కి పంపించండి పేరెంట్స్ కూడా. లేకపోతే ఆన్లైన్లో మనకి గుడ్ ఆప్షన్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి, ట్రైన్ అవ్వడానికి. దగ్గరలో మన బడ్జెట్లో ఉండేటువంటి కాలేజెస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి చూస్ చేసుకోండి. ఏది చూస్ చేసుకున్నా రియాలిటీ తెలుసుకున్న తర్వాతే, ఆలోచించిన తర్వాతే అక్కడి వరకు వెళ్ళొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్సో అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళని అలర్ట్ చేయడానికి, ఆపడానికి కాదు, అలర్ట్ చేయడానికి డెఫినెట్లీ ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.